గీ నడుమ అసెంబ్లీ మీటింగులు షాలైతున్నాయంటే చాలు లీడర్లు వస్తారా రారా అనే ముచ్చట్లే గట్టిగినిపిస్తున్నాయి. రావాలే రావాలే అని అడుక్కునే కథ అయితాంది. ఓట్లేసి గెలిపించినాక అసెంబ్లీకి పోకపోతే ఎట్లా సారు అని పబ్లిక్ కూడా నారాజ్ అవుతుండ్రు. ఇక చూడుండ్రి అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న లీడర్ల గురించి స్పీకర్ సార్ ఏమన్నాడో. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తలేరు, పబ్లిక్ కష్టాల మీద మాట్లాడతలేరు అని ఏపీ స్పీకర్ అయ్యన్న సారు మస్తు బాధపడ్డాడు. సారు మాట్లాడింది ఒక్క ఏపీ ముచ్చటే కాదు, దేశం అంతటా ఎక్కడెక్కడ అసెంబ్లీకి ఎమ్మెల్యే సాబులు డుమ్మా కొడుతున్నారో వాళ్ళందరి గురించి అడిగిండు. ఇంకేమన్నాడో చూడరే. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండమ్మా. కొంచెం డ్యూటీ చక్కగా చేయకపోతే కొలువులకేంచి వీకెత్తారు. మరి ఇక ఎమ్మెల్యేలకు అసలు రూల్ లేదా? పెట్టాలే సారు అని అక్కడనే ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సార్ను అడిగిండు అయ్యన్న. అంతేకాదు సర్కారు కొలువులు చేసేటోళ్ళ కంటే కూడా ఎమ్మెల్యే సాబులు కట్టు తప్పకుండా డ్యూటీ చేయాలి అన్నట్టు మాట్లాడిండు. పండ్ల పని కొంతమంది ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని గట్టిగానే గరమైండు. ఇట్లా అసెంబ్లీలోనే కాదు బయట కూడా ఏపీ స్పీకర్ సార్ ముచ్చట్లు జోరుగా నడిచినాయి. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత మీటింగ్ అయితే అక్కడ మాట్లాడిండు సారు. ఇట్లుంటే 18వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. మరి ఇక ప్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారో రారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. రాకపోతే సస్పెండే అన్నట్టు ఇదివరకోసారి డిప్యూటీ స్పీకర్ రఘురామ సార్ చెప్పుకొచ్చిండు. ఇక ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.